నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించిన కలెక్టర్. జిల్లాలోని దర్శి ప్రాంతంలో ట్రాన్స్ఫారంలోని రాగి దొంగలించే 3 సభ్యులతో కూడిన ముఠాను అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు. నిందితుల వద్ద 16 కేజీల రాగి తీగ, 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ దామోదర్. ఇక వివరాలకు వెళితే, జిల్లా నుండి మెగా డిఎస్సి కోసం సిద్ధమవుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకాంక్షించారు. ఒంగోలులో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతతో కలిసి ప్రారంభించారు. అనంతరం శిక్షణకు హాజరైన అభ్యర్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 220 మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో 235 మంది దరఖాస్తు చేసుకోగా వారందరికీ అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి 2024 కోసం ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ క్యాండిడేట్స్ కోసం ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన డిస్ట్రిక్ట్ 220 సీట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పటిదాకా 235 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. సో వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. సో దానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి కోచింగ్ ఇవ్వడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా 2 మంత్స్ ఫ్రీ కోచింగ్. ఇది 2 మంత్స్ కూడా 3000 పర్ మంత్ 1500 స్టైఫండ్. సో 3000 స్టైఫండ్, 1000 వారు స్టడీ మెటీరియల్స్ కోసం గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతున్నది. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు. సో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాను కూడా పట్టుదలతో సాధన చేసి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణనాయక్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా మన జీవితానికి మనం రాణించడానికి బ్రతకడానికి అనేక రకాల మార్గాలు కూడా ఉన్నాయి. మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా ముందంజలో పడతాం. ఈరోజు మీకు జాబ్ కొట్టాలి అనేది ఒక్కటే ఏమి వేరేది ఏం పెట్టుకోవాలి. దానికోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, హాస్టల్కి వెళ్తే అక్కడ ఫుడ్ బాగాలేదు అంట. ఇప్పుడు మరీ పిల్లలు ఎట్లా తయారయ్యారంటే అక్కడ ఫుడ్ బాగాలేదు నేను వెళ్ళను, అక్కడ ఫెసిలిటీస్ లేవు నేను వెళ్ళను. కానీ మనం ఎంత 1 ఇయర్ జీవితాన్ని కోల్పోతున్నాం. మేము చదువుకునే రోజుల్లో మేము ఫుడ్ కోసము బెడ్ కోసం ఆలోచించాం. జిల్లాలోని దర్శి ప్రాంతంలో ట్రాన్స్ఫారంలోని రాగి దొంగలించే 3 సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 16 కేజీల రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలులోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దర్శి ప్రాంతంలో తరచుగా ట్రాన్స్ఫారంలోని రాగి వైరు దొంగతనాలు జరుగుతుండటంతో ట్రాన్స్ఫారం దొంగలను గుర్తించి పట్టుకోవాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. దర్శి ఎస్డిపిఓ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో త్రిపురాంతకం సిఐ అస్సాన్ తన సిబ్బందితో కలిసి త్రిపురాంతకంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పోలా జాన్సన్, కుంచల లింగేష్, గురునాథం లాజర్లను అదుపులోకి తీసుకొని విచారించగా వారి నుండి 16 కేజీల రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్ఫారంలోని రాగి తీగలను దొంగలించే దొంగలను చాకచక్యంగా పట్టుకున్న త్రిపురాంతకం సిఐ అస్సాన్, తాలూరు ఎస్ఐ మల్లికార్జున్, ఏఎస్ఐ మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్ విఘ్నేష్, కానిస్టేబుల్ నారాయణ రెడ్డిలను ఎస్పీ అభినందించారు. త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీంతో ఒక 3 వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్స్ అన్ని దొంగతనం చేసి రైతులకు బాగా నష్టం కలిగించేటువంటి గ్యాంగ్ ఇది.
వీళ్ళని ఈరోజు మనం పట్టుకుంటే వీళ్ళు గాంజాయితో రైల్వే స్టేషన్ ఏరియాలో గాంజాయితో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వినుకొండ రైల్వే స్టేషన్లోంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. దాదాపు ఒకతనికైతే 13 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ఈ కాపర్ను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగు ముఖ్యంగా దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రిపురాంతకం, అలాగే తాళ్ళూరు, ముండ్లమూరు, దొనకొండ ఈ ఏరియాల్లో రైతులకు ఉన్నటువంటి మోటార్లని స్టార్టర్లని పగలగొట్టడం, అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏముంటాయో వాటిని పగలగొట్టి కాపర్ని తీసుకెళ్ళి అమ్మేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళందరినీ కూడా ఈ గ్యాంగులను కూడా ఐడెంటిఫై చేసాం మనం. ఈ గ్యాంగుల్ని త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీము పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నా తరఫున అభినందనలు. తనపై నమ్మకం ఉంచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నూతన సమన్వయకర్త రాష్ట్ర పార్టీ నాయకులు చుండూరి రవిబాబు అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబును అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నానని, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న తన కుటుంబాన్ని గుర్తించి జెడ్పీటీసీ మెంబర్గా నియమించి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలన దక్షత కలిగిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, మున్ముందు పార్టీ ఏ పిలుపునిచ్చినా అందరినీ కలుపుకొని కలిసి పనిచేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేయడమే కాకుండా సమర్థవంతంగా పనిచేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు. తనను ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమించడంతో సహకరించిన ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంచురెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అటువంటి వాటికి బెదిరేది లేదని అన్నారు. మున్ముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అద్దెన్న, నగరపార్టీ అధ్యక్షులు కటారి శంకర్, కొత్తపట్నం జెడ్పీటీసీ శారద, కార్పొరేటర్స్ ఇమ్రాన్, ప్రవీణ్, మహిళా నాయకురాలు బడుగు ఇందిరా, వెంకటేశ్వరరావు, భూమిరెడ్డి రవణమ్మ, ఉన్నం జనార్దన్, నాగూర్, ఓబుల్ రెడ్డి, మీరావళి తదితరులు పాల్గొన్నారు. Okay. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరం ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మరి సమన్వయకర్తగా చుండూరు రవి గారిని నియమించడం చాలా సంతోషకరం. మేము కార్యకర్తలందరం చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే చుండూరు రవి గారు కూడా మరి ఆయన విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి సమస్యలు అప్పటి నుంచి రాజకీయంలో ఎదిగారు. గతంలో మరి టీడీపీ పార్టీలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు మరి అప్పుల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన అభిమానంగా మరి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. మరి ఎన్నో సమస్యలు కూడా ముందుండి ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వంతు ఆయన మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అటువంటి మంచి నాయకుడికి ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వటం చాలా సంతోషం. దీనికి సహకరించినటువంటి మరి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మరి ఎంపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సోషల్ మీడియా మీద అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలా. ఈ అభినందన కార్యక్రమం మన చుండూరు రవి గారు మొట్టమొదటి నుంచి కూడా యువ నాయకులుగా ఉన్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో నేను 17 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. దానిలో సర్పంచ్గా, జడ్పీటీసీగా పనిచేయటం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారి కోరిక మేరకు అనుకోండి, పిలుపు మేరకు అనుకోండి, వాళ్ళతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఇంకా మాకు దగ్గర 59-60 ఏళ్ళు వస్తున్నాయి. మాతోటి వయస్కులు నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నవాడు. ఈ రాబోయే కాలం మొత్తం కూడా చుండూరు రవి గారికి కొత్తపట్నం మండలం తరఫున అండగా ఉంటూ, మాకు తెలిసిన ఈ 37 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మా పెద్దలు, అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఎమ్మెల్యే, మాకు పనుకుపాటి కోటేశ్వరరావు గారు, ఆదిన్న గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండేవాడు. మా సలహాలు అయితేనేమి, పెద్ద ఆయన మంచి సలహాలు ఇవ్వగలడు, మంచి మార్గంలో నడిపించగలరు. ఆదిన్న గారి సలహాలు అయితే వేదిక మీద ఉన్న పెద్దలందరూ సలహాలు తీసుకొని, ముఖ్యంగా టౌన్లో కటారి శంకర్ గారు, లోడ్ లీడర్ మున్సిపాలిటీలో ఇమ్రాన్ గారు, వీళ్ళందరూ సలహాలు సూచనలు పాటించుకొని రాబోయే రోజుల్లో ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా పెద్ద నాయకులు కాలేము,
నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దామోదర్ వెల్లడించారు. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 4 సబ్ డివిజన్లకు చెందిన పోలీసు ఉద్యోగులకు క్రీడా పోటీలను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీలు పాల్గొన్నారు. మన సమాజంలో మనం పోలీసులు తప్పు చేసిన వాళ్ళని ఈ పని చెయ్యకూడదు అంటాం. ఆ పని చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం కేసులు కట్టి జైల్లో పెట్టడం, అలాగే కోర్టులకు తీసుకెళ్తాం. స్పోర్ట్స్లో కూడా అంతే. స్పోర్ట్స్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియమాలని పాటించడం అన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనకు తెలియకుండానే ఎవరన్నా తప్పు చేస్తే ఫౌల్ చేసి బయట పంపుతారు. సో అది మైండ్లో మనకు అలాగా అలవాటై చట్టం సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని కూడా మనం అతిక్రమించకూడదు అన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక సూత్రం కూడా స్పోర్ట్స్లో ఉంటుంది. మనకు మానసికంగా, శారీరకంగా, ఆహ్లాదకరంగా ఎన్నో రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతున్నా కూడా ఒక వ్యక్తి సమాజంలో తీర్చిదిద్దడానికి అతను ఎటువంటి క్రైమ్ కానీ చట్టంలో సమాజంలో ఉన్నటువంటి నియమాలని దాటిపోకుండా మొట్టమొదట నేర్పించేది స్పోర్ట్స్. ఇటీవల స్వర్గస్థులైన మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట పార్వతమ్మ అక్కల మరణాన్ని చింతిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఆయన పాత్రుడితో పాటు శాసనసభ్యులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వీరు 1947 జూలై 27న నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ రామిరెడ్డి, బెజవాడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు. ఈమె భర్త మాగంటి సుబ్బరామిరెడ్డి గారు 1995లో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత 1996లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పార్వతమ్మ గారు పోటీ చేసి గెలుపొందారు. 2004-2009 సంవత్సరాల కాలంలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 25 తారీఖున స్వర్గస్థులయ్యారు. శ్రీమతి మాగంటి పార్వతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలని సంగతి మీ అందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలను చిరస్మరణీయం. శ్రీ కెంపూరు రామ్మోహన్ రావు గారు, శ్రీ డేవిడ్ రాజు గారు, రుద్రరావు సత్యనారాయణ రాజు గారు, అరుసువేలి జయప్రకాష్ గారు, మాగంటి పార్వతమ్మ గారు, శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులకి, అనునాయులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సరీ ఆదేశించారు. బంగారు బాలోత్సవాల్లో భాగంగా ప్రకాశం భవనంలోని గ్రీవెల్స్ హాలులో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ ఆరోగ్యంగా ఉన్నారో లేదో గుర్తించి వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి, సిడిపిఓలు పాల్గొన్నారు. ఫార్మ్ చేసి అప్పుడు మీకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇన్స్పెక్షన్స్ వెళ్తున్నప్పుడు అంతమంది ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ 6 వరకు కూడా ఉన్న
ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. సో వారి డెలివరీ అప్పుడు అనిమిక్ అడలసెంట్ గర్ల్స్ ఉన్నారు, అదేవిధంగా అనిమిక్ ప్రెగ్నెంట్ లేడీస్. అనిమికా లేదా అంటే సో మీరు ప్రతి ఒక్క కేర్స్ని వారికి భోజనం ఇస్తున్నారు, డ్రై రేషన్ ఇస్తున్నారు. అందరితో నేను షేర్ చేసుకోవాలనేది అనుకుంటున్నాను. అదే మీ దగ్గర వస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్, సో విలేజ్ లెవెల్లో మీకు ఎవరెవరు ఆ విలేజ్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అని ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్, యు ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఇప్పుడు మనకు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మంచి ప్రోగ్రామ్ స్కీమ్ చాలా బాగా చక్కగా డిసైడ్ చేసి అన్ని దానికి పెట్టి దానికి సపరేట్గా ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేసి ఎంత చేసినా కూడా ఆ పర్టికులర్ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే విలేజ్ స్థాయిలో పని చేస్తున్న వారు ఎంత ఎఫెక్టివ్గా చేస్తారో అప్పుడే ఆ స్కీమ్కు సక్సెస్ అనేది వస్తుంది. సో దానికి ఎవరు పని చేయాలి, ఎవరు సిన్సియర్గా పని చేయాలి, ఎవరు ఇంపార్టెంట్, ఏ స్కీమ్ అయినా ఎవరు ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ పనిలాగా కూడా లేదండి. బికాస్ మీరు డైరెక్ట్గా మీతో ఫస్ట్ వారి ఇంటి నుంచి 3 years మీ దగ్గరే వస్తున్నారు. సో మీరు సరిగా ఫస్ట్ వారు వరల్డ్కి వచ్చిన తర్వాత 2-3 yearsలో మీ దగ్గర వస్తున్నారు. మీరు సరిగా వారిని చూసుకోగలిగితే వారు ఫ్యూచర్ బాగుంటుంది. వారికి ఆ పిల్లలకి ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది, వారి న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే మీరే గుర్తిస్తున్నారు. తర్వాత వారికి సప్లిమెంటరీ న్యూట్రిషన్స్, వారికి సరిగా భోజనం పెట్టాలి. మీ ఇంటిలో మీ పిల్లలకి ఎలా పెడతారో అలా పెట్టాలి. ఇది ఇప్పుడు మనము ఇన్స్పెక్షన్కి వస్తున్నాము, మీ పైన సూపర్వైజర్స్ ఉన్నారు, సిడిపిఓస్ ఉన్నారు, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్పెక్షన్స్ మోటార్ సైకిళ్ల దొంగలు గంజాయి సేవించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది. ఇలాంటి అఘాత్యాలకు పాల్పడే వారిపై పోలీసులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో రికవరీ చేస్తున్నారు. తాజాగా ఒంగోలు డీఎస్పీ రాయపటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి 3 అంతర్జిల్లాల మోటార్ సైకిళ్ల దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 25 లక్షల విలువైన 33 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వద్ద గల 4 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ దామోదర్ మీడియాకు వివరించారు. మోటార్ సైకిళ్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, 1 టౌన్ సిఐ నాగరాజు, ఏఎస్ఐలు సురేష్, నాయబ్ రసూల్, హెడ్ కానిస్టేబుల్ సాయి, విజయ్ కుమార్, కానిస్టేబుల్ అనిల్ ను అభినందించారు. ఒంగోలు టౌన్లో అలాగే నెల్లూరు, బాపట్ల, గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు అలాగే గాంజా బిజినెస్ ఒకతను దీంట్లో ఆల్రెడీ 2 ఉన్నటువంటి మనకు 3 ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు గాంజా చేస్తూ అలాగే ఈ 4 జిల్లాల్లో 33 బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ బైకులందరినీ కూడా ఈ 3 కుంచాల శివప్రసాద్ అలాగే ఉప్పు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం, వీళ్ళిద్దరిది కూడా చందానగర్. అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్, ఇతను కోల్కతా సిటీ వెస్ట్ బెంగాల్ నుంచి. వీళ్ళ 3 కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి, వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అది చేస్తూ ఈ దొంగ బండ్లు కూడా చేస్తూ 33 బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దాదాపు 26 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పీ శ్రీనివాస్, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, అలాగే ఏఎస్ఐల్ కె సురేష్, నాయబ్ రసూల్, సాయి, విజయ్ కుమార్, అనిల్, వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 3 కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బండ్లు ప్రతి ఒక్కరు కూడా
ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది లైసెన్స్, అలాగే ఇన్సూరెన్స్, బండి పేపర్లు, ఈ 3 కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది. కాపు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 17వ తేదీ ఆదివారం ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్నట్టు ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని రామ్ నగర్ వద్ద గల సంఘ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అనంతరం అధ్యక్షుడు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 17వ తేదీ ఆదివారం నాడు దక్షిణ బైపాస్ వద్ద గల D6 ఎగ్జోటికా నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ఆటల పోటీలు వంటివి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని కాపు కుటుంబీకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరి శ్రీనివాసమూర్తి, సహాయ కార్యదర్శి ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కాట్వా వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్ల నారాయణ, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పేరూరి ఫణీంద్ర కుమార్, జిల్లా అధ్యక్షుడు బీసభత్తిన శ్రీనివాసరావు, సోడిశెట్టి శ్రీనివాసరావు, పోలిశెట్టి గంగాధర్, ముత్యాల నాగేశ్వరరావు, మేకల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో రేపు 17/11/2024 తేదీన D6 ఫంక్షన్ హాల్ నందు జరగబో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయుట కొరకు ఈరోజు మేము అందరం సమావేశమై ఈరోజు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ కాపు కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరై దిగ్విజయంగా పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, కాపు కుటుంబ సభ్యులందరూ మనం ఐక్యంగా ఉన్నామని చాటాలి. ప్రతి ఒక్కరూ మనం అభివృద్ధి ఏ విధంగా చెందాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మనం అందరం సమిష్టిగా ఒక నిర్ణయం కోసం ఈ కాపు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వనభోజన కార్యక్రమమే అనే మీరు అనుకోకుండా ప్రతి ఒక్కరు దిశనిర్దేశం కోసం కాపులు ఏ వైపు అనేది, కాపులకి పని జరుగుతుందా లేదా, కాపులకి ఏం జరుగుతుంది, కాపుల బాధలు ఏంటి మనం చెప్పుకొని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా నవంబర్ 17వ తారీఖు నాడు ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి D6 ఫంక్షన్ హాల్ నందు కార్తీక వనభోజనాల కార్యక్రమాల భాగంగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కాపులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో భాగంగానే జిల్లా స్థాయి నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కాపుల అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా కాపు సమైక్యంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యి పాల్గొనవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు వన మహోత్సవం కార్యక్రమం జరుపుటకు కాపు సంఘం ప్రకాశం జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 17/11/2024 తేదీ ఆదివారం D6 ఫంక్షన్ హాల్ నందు కాపు వనభోజన కార్యక్రమానికి కాపు సోదరులందరూ, కాపు కుటుంబీకులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాపు కుటుంబ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. అలాగే కాపు కుటుంబ సభ్యులు, లేడీస్ కూడా, పిల్లలు కూడా పాల్గొని వాళ్ళకు కూడా జరుగు ఆటల పోటీలు ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ జయప్రదం చేయవచ్చు. గ్రంథాలయం దేవాలయం వంటిదని, ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకట నాయుడు కోరారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ రెడ్డి, ఆంధ్రకేసరి యూనివర్సిటీ లైబ్రేరియన్ ప్రసాద్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోజుగా 2 రోజులు పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం సార్.
రెండో రోజు ఎస్ఎల్ఎటింగ్ పెట్టాము. ఈరోజు ఎలక్ట్రిషన్, రేపు వచ్చేసి ఫీజు 19 వచ్చేసి డిబేట్ ఉంటుంది మహిళా సాధికారత మీద. లాస్ట్ డే డిస్ట్రిబ్యూషన్ పిల్లలకి రిజర్వ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రోజు కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఈ తరానికి ఇది కొంత ఎందుకు ఈ గ్రంథాలయాలు అనిపిస్తుంది కదా, ఈ గ్రంథాలయాలు ఎందుకు పెట్టారు, ఏమి వీటి ఉద్దేశం ఏమని అనిపిస్తుంటుందా లేదా? ఏమిటి గ్రంథాలయం అంటే ఏంటి పిల్లలు? గ్రంథం అంటే ఏంటి? బుక్. ఆలయం అంటే టెంపుల్ కదా. అంటే మనము పుస్తకాన్ని ఒక పవిత్రంగా భావించి మామూలుగా టెంపుల్స్లో ఏం పెడతాము? దేవతలు ఉంటారు కదా, టెంపుల్లో ఉండేది ఎవరు? దేవతలు కదా. మరి చదువు తల్లి ఎక్కడ ఉంటుంది? గ్రంథాలయంలో ఉంటుంది. పాఠశాల అంటే చదువు తల్లి ఉండే ప్లేసు అని గ్రంథాలయం అంటే కదా. మీకు ఈ గ్రంథాలయం అంటే ఇప్పుడు దాని అవసరం పెద్దగా అనిపించదు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సూర్యోదయ వేళ సముద్ర తీరంలో పుణ్య స్నానాలను ఆచరించిన భక్తులు సంధ్యాకాలం నందు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కేశవస్వామిపేటలోని గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. అనంతరం ఆలయంలో శివయ్యను దర్శించుకొని భక్తి పరవశం పొందారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను కొలువు తీర్చి గుడి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన జ్వాల తోరణం కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి దైవ అనుగ్రహం పొందారు. ఆలయం నందు స్వామివారి పూజా కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా సాగాయి.
కార్తీక పూర్ణిమను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రామవసుందర సమేత సత్యనారాయణ స్వామి వార్ల ఉత్సవాలను నేత్రపర్వంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు బ్రహ్మశ్రీ అగ్నిహోత్ర శ్రీధరాచార్యులు ప్రాంగణానికి చేరుకున్న భక్తులతో సామూహిక సత్యనారాయణుని వ్రతాన్ని చక్కగా ఆచరింపచేశారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ వ్రత క్రతువును ఆలకించిన భక్తులు క్రతువు పూర్తి అయిన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య కార్యనిర్వాహక అధికారి రావిల శివశంకర్ సిబ్బంది పాల్గొన్నారు. పురానికి బయలుదేరుతుండగా ఒక రాజభటుడు పరుగున వచ్చి, రాజా శత్రురాజులు కూడా మరణిద్దామని చెప్పి వెళ్తుండగా ఒక మహర్షి ఎదురవుతాడు. ఆయన చూసి ఆయన భగవంతుడిలాగా కనబడేసరికి తన బాధని ఉత్సాహం చేసేసరికి అప్పుడు ఆ మహర్షి తుంగతో చేయబట్టుకుని సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ తెలియచేసి మంచి మార్గంలో నడిపించేందుకు సనాతన హిందూ ధర్మ సాధన సమితి పనిచేస్తుందని ట్రస్ట్ కార్యదర్శి కృష్ణ మోహన్ నందస్వామి తెలిపారు. వంగూరు నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీన గీతా జయంతి సందర్భంగా రాష్ట్ర తృతీయ వారోత్సవ మహాసభలు వంగూరు నగరంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ఆధ్యాత్మిక కార్యక్రమాల సభ్యులు, హిందూ ధర్మ పరిషత్ సభ్యులతో పాటు అనేక మంది సాధువులు పాల్గొంటారని అన్నారు. వంగూరులో జరిగే మహాసభను ప్రజలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కోటేశ్వరానంద స్వామి, నరసింహస్వామి, శ్రావణ్ కుమార్, అబ్బూరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ట్రస్టు ప్రతి గీతా జయంతికి ఏదో ఒక పట్టణంలో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నది. ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా అది సాధు పరిషత్ యొక్క అనుకూలంగాను, సాధువుల యొక్క అనుగ్రహం కోసంగాను, సాధువుల యొక్క సన్మానం కోసంగాను, సాధువులకు కావాల్సిన గౌరవ మర్యాదలు సమాజంలో ఏర్పాటు చేసే కోసంగాను దీన్ని ముఖ్యంగా నిర్వహించడం జరుగుతున్నది. సనాతన హిందూ ధర్మ సాధన సమితి ట్రస్టు మన ఒంగోలులో ట్రస్ట్ అధ్యక్షుడి గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతానని, తర్వాత ఇప్పుడు 3వ వాస్తవ కోసం ఇంతకుముందు 2 ప్రోగ్రామ్స్ గుంటూరులో నడిచాయి. ఈరోజు మన ఒంగోలులో సనాతన ధర్మానికి ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందువల్ల డిసెంబర్ 11వ తేదీన ఇక్కడ యజ్ఞాలు మొత్తం నిర్వహిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, మన సనాతన ధర్మం ఇంతవరకు అభివృద్ధి చెందుతూ ఉంది, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఒంగోలు ప్రజలకు, తర్వాత మన ఏపీ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ అన్ని స్టేట్ల నుంచి కూడా అందరికీ ఆహ్వానాలు పెడతాం. ఒక్క యజ్ఞాలు ప్రకృతిలో ఉన్న వాయు కాలుష్యాన్ని దూరం చేస్తాయి కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే భక్తుల యొక్క మనోభీష్టి నెరవేర్చడం కోసం, అలాగే శ్రీకృష్ణుడు ఏదైతే బోధించాడో గీతా సారాంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ అహింస పరమో ధర్మ, అలాగే వసుదైక కుటుంబం అనే విషయాల్ని ముఖ్యంగా ముందుకు తీసుకొస్తూ, సనాతనము అనంటే ఎప్పుడూ కూడా ఎలాంటి హింస తలపెట్టేది కాదు, ఒకరిని
దండించేది కాదు, దాడి చేసేది కాదు. అహింసా మార్గంలో వెళ్ళే సనాతన ధర్మమే ప్రపంచంలో కల్లా చాలా గొప్ప ధర్మము. కాబట్టి ఈ సనాతనంలో ఉన్న దశావతారాలు ఏవైతే ఉన్నాయో మత్స్యవరహ కూర్మ వామ నరసింహ రామ రామోచి రామ బుద్ధ కలి, ఈ దశావతారాలను కూడా ఈ ప్రజలకు చేరువ చేస్తూ యజ్ఞాలకు దగ్గర చేస్తూ జాతి కుల మత అనే భేదాలు లేకుండా అందరిని కూడా అలాయ్ బలాయ్ అంటే అందరూ కూడా సమానత్వమే. హిందూ మతం అనేది సనాతనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సోదరభావం పెంపొందిస్తూ వసుదైవ కుటుంబంగా నిలబెట్టడం కోసం మేము చేసే మా ట్రస్ట్ కార్యక్రమాలకి ప్రజలందరూ సహకారం అందించి వచ్చి ఈ యొక్క గీత పోటీలు కూడా ఉంటాయి. ఎవరైతే మంచిగా గీతా పోటీలు వచ్చేసి పాల్గొని మంచి బహుమతులు తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా సత్సంగ మార్గంలో నడుపుకోవడానికి మా యొక్క ట్రస్ట్ దోహదపడుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామి ఆలయంలో అఖండ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దగ్గుబాటి శివజ్యోతి, అనుష, నరేంద్ర కుమార్, కవిత దంపతుల ఆధ్వర్యంలో దీపోత్సవం పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారులు ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి వారిని కొలువు తీర్చి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దుంప నాంచరయ్య, బిల్ల వెంకట్రావు, హనుమారెడ్డి ఆధ్వర్యంలో భక్తి పాటల విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతి సమేత ఇష్టకామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు నల్లపురెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, శర్మల దంపతుల ఆధ్వర్యంలో జ్వాలతోరణం కార్యక్రమాన్ని జరిపించారు. గంగా పార్వతి సమేత ఇష్టకామేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అయ్యప్ప మాలధారులు స్వామి వారిని గ్రామోత్సవం నిర్వహిస్తూ శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. పూజ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నాదెండ్ల నాగేశ్వరరావు, సుబ్బయ్య శర్మలు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పిఆర్సి రెడ్డి, స్వర్ణ శివారెడ్డి, తోటారెడ్డి, గండవరపు సీనారెడ్డి, దశరథ రామిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.